హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బిగ్ బాస్ 12th వీక్ నామినేషన్ లిస్ట్ అయితే వచ్చేసింది. నిఖిల్, ప్రేరణ, నబిల్, యష్మి ఈ 4 మెంబర్స్ అయితే నామినేషన్ అయితే అవ్వడం జరిగింది. సో పృథ్వీకి అయితే ఒక ఓటు మాత్రమే వచ్చింది. సో బిగ్ బాస్ 1 ఓట్కి అయితే కన్సిడర్ చేయలేదు. ఓన్లీ 2 ఓట్స్ అయితే కన్సిడర్ చేయడం జరిగింది. అండ్ మిగతా వాళ్ళకి అసలు ఒక్క ఓటు కూడా రాలేదు, ఒక్క నామినేషన్ కూడా రాలేదు. విష్ణుప్రియ, రోహిణి అండ్ అవినాష్ ఆల్సో మెగా చీఫ్ అండ్ టేస్టీ తేజ అండ్ పృథ్వీకి 1 ఓట్ అయితే వచ్చింది. అండ్ గౌతమ్ కూడా రాలేదు. సో ఈ 4 మెంబర్స్ నామినేషన్లోకి రావడం వల్ల ఈ వీక్ డెఫినెట్లీ యష్మి ఇన్ డేంజర్ జోన్, చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నిఖిల్కి ఓటింగ్ ఉంది అండ్ నబిల్, ప్రేరణ గారికి ఓటింగ్ ఉంది. ఒకవేళ యష్మి గారికి కూడా పృథ్వీ ఓటింగ్ షిఫ్ట్ అవినా కూడా బిగ్ బాస్ ఏదైనా ప్లాన్ చేస్తే మరి నో ఎలిమినేషన్ అయితే జరిగిపోయింది మరి. సో ఈ వీక్ నో ఎలిమినేషన్ పెట్టడానికి ఛాన్స్ కూడా లేదు. ఇంకా డబుల్ ఎలిమినేషన్ అయితే జరుగుతుందని అనుకున్నారు కానీ సో 4 మెంబర్స్ నామినేషన్ అయినారు కాబట్టి డబుల్ ఎలిమినేషన్ కూడా ఉండే ఛాన్సెస్ ఉండవు. సో ఓన్లీ ఒకరిని ఎలిమినేట్ చేస్తారు. అది యష్మి గారు అయితే అయ్యే ఛాన్సెస్ ఈజ్ వెరీ వెరీ హై. అండ్ రోహిణి అయితే రికార్డ్ బ్రేక్ చేసింది. అసలు ఇంకా నామినేషన్లోకి రాలేదు వైల్డ్ కార్డ్ ఎంటర్ అయిన కాడి నుంచి. అమ్మ బాబాయ్, కనీసం ఒక్కసారి వచ్చినప్పుడు ఓటింగ్ ఎలా పడుతుందని తెలిసిపోయేది. అసలు అయితే నామినేషన్లోకి రావట్లా. ఇలాగే నామినేషన్ చేయకుండా టాప్ 5లోకి వెళ్ళినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో రోహిణి గారు అయితే ఒక రికార్డ్ బ్రేక్ అయితే సెట్ చేయడం జరిగింది బిగ్ బాస్లో. ఎటువంటి నామినేషన్లో రాకుండా 5 వీక్స్ అయితే గెంటేశారు. మరి చూద్దాం ఎలా ఉంటుందో. ఒకవేళ టాప్ 5 వచ్చినా కూడా అందరికన్నా ఫస్ట్ అయితే ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ వీక్ యష్మి ఇన్ డేంజర్ జోన్. సో యష్మి ఫ్యాన్స్, మీరు యష్మి గారు బిగ్ బాస్ హౌస్లో ఉంచుకోవాలనుకుంటే నాన్ స్టాప్గా ఒక్క ఓటు కూడా మిస్ అవ్వకుండా మిస్డ్ కాల్స్ హాట్స్టార్ అయితే ఇచ్చుకోండి, ఓట్స్ గట్టిగా వేసుకోండి. సో మరి చూద్దాం అప్పుడు ఏమైనా నబిల్కి ఏమైనా ఓటింగ్ తగ్గచ్చు లేదా. సో యాజ్ ఆఫ్ నౌ ఈ నామినేషన్ లిస్ట్ కరెక్ట్ అయితే యష్మి ఇన్ డేంజర్ జోన్, నో డౌట్. ఈ వీక్ అయితే యష్మి అయితే ఎలిమినేట్ అవుతారు. సో మరి చూద్దాం, రేపటి నుంచి అయితే ఓటింగ్ పోల్స్ అయితే ఆన్లైన్లో రిలీజ్ అవుతాయి కాబట్టి హాట్స్టార్ అండ్ మిస్డ్ కాల్స్. సో ఆ రోజు ఓటింగ్ అనాలిసిస్ చేసుకొని మరి 1 2 3 4 days ఓటింగ్ అనాలిసిస్ చేసుకొని అప్పుడు మరి లిస్ట్లో ఎవరు ఉంటారైతే చూద్దాం. అంతవరకు ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్, సపోర్ట్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆల్ in one updates. Thank you all.